హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. మార్చి 8 ఉమెన్స్ డే కదా అండి. ముందుగా అడ్వాన్స్గా నేను ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తూ ఉమెన్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మార్చి 8 మీ అందరికీ కూడా అందరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి. ఈరోజు అయితే నేను ఉమెన్స్ డే స్పెషల్ ఈరోజు నేను వెజ్ వీడియో పెడుతున్నానండి. మా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇష్టమైన ఒక పన్నీర్తో ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. బెంగళూరు స్పెషల్ మేఘనా హోటల్లో పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ ఈరోజు నేను చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకొని ఫస్ట్ వీటిని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టేసుకుంటున్నానండి. ఇలా చాలా ఈజీగా చేయొచ్చు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం లేదండి. ఇలా వాటర్ పోసేసి ఒక 2-3 సార్లు బాగా కడిగేసి అలాగే వాటర్ పోసేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. అలాగే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, అలాగే ఒక 2-3 ఇలాచి, అలాగే సినమన్ స్టిక్, ఆ తర్వాత లవంగాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా, పసుపు, బిర్యానీ మసాలా తీసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 స్పూన్ల గీ కూడా. నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే కొంచెం టేస్ట్ రిచ్గా బాగుండడానికి. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే నేను ఈ ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను బిర్యానీ ఆకుతో సహా. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ వేసుకుని అలాగే 2-3 గ్రీన్ చిల్లీ స్లైసెస్ కూడా వేసుకుంటున్నాను. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇక్కడ పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక అలాగే ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక ఆ తర్వాత ఇక్కడ నేను ఇందాక మీకు చూపించాను కదా హోల్ రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ వేసుకునేసి ఇక్కడ ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా వేసుకుంటున్నాను. స్పూన్స్ ప్రకారం అయితే ఒక 2-3 స్పూన్లు ఉంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి, ఎందుకంటే పెరుగు కాబట్టి వేడికి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని వేయించుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇప్పుడు నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ని బాగా మరిగించాలి. ఇలా మరిగించినాక మనము నానబెట్టి పక్కన పెట్టుకున్న వాటర్ అంతా వంపేసుకున్నాక ఈ వాటర్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే బాగా ఉడికింది. ఒక్కసారి కలుపుకుందామండి. ఒకసారి ఇంకా మనకు వాటర్ ఏమన్నా ఉంటే మరి మూత పెట్టి ఉడికించుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని పైన ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొనేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టాను లో ఫ్లేమ్లో. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని పన్నీర్ డీప్ ఫ్రైకి ఇక్కడ పన్నీర్ క్యూబ్స్ అయితే నేను ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక పన్నీర్ని చూడండి మంచిగా బాగా ఫ్రై అయితే మనకు తినేటప్పుడు కూడా బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్ ఒక స్పూన్ వరకు తీసుకొనేసి ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలండి ఇందులోకి.
అలాగే సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొనేసి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేపుకుంటే సరిపోతుందండి. గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఏం అవసరం లేదు. ఆనియన్ కొంచెం మెత్తబడితే చాలు. ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేపుకొనేసి ఇప్పుడు ఇక్కడ కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి. ఇవన్నీ కూడా వేసుకొని ఇలా వేపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. అలాగే ఇక్కడ ఒక 2 మీడియం సైజు టమోటాలు తీసుకొని టమోటా ప్యూరీ అనేది మిక్సీకి పట్టి వేసుకున్నానండి. ఇలా మిక్సీకి పట్టి వేసుకున్న ప్యూరీని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుందాం. పైన కసూరి మేతి వేసుకునేసి ఇంకొకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఆయిల్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ పన్నీర్ అనేది వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనము ఒక స్మాల్ కప్పుతో పెరుగు అనేది వేసుకుంటున్నానండి. చిన్న కప్పుతోనే పెరుగు వేసుకుంటున్నాను. మనకు పెరుగు వేయడం వల్ల ఈ గ్రేవీ అనేది కమ్మగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అలాగే నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటున్నానండి. ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నాక చూడండి, మనకు ఆయిల్ అయితే సపరేట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకొనేసి రెండింటిని కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కొంచెం గ్రేవీ అంతా పన్నీర్కి అంతా పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి పైకి ఆయిల్ అనేది బాగా తేలింది కదా. ఇప్పుడు ఈ పన్నీర్ అయితే మనకి ఈ కర్రీ ప్రిపరేషన్ అయితే మనకి సపరేట్ అయిపోయింది. ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ అండి నేను ఇది చేస్తున్నది. మా వెజిటేరియన్ వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే రైస్ కూడా చూడండి, బాగా పలుకుగా పొడిగా ముద్ద అనేది లేకుండా చాలా బాగా నీట్గా ఉడికింది. రైస్ కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ అనేది పలుకు అనేది లేకుండా బాగా ఉడికింది, పొడిగా ఉంది. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ ఉంది కదండి. ఇప్పుడు దాన్ని ఇలా పైన వేసుకుందాము. రైస్ పైన ఇలా వేసుకునేసి ఇలా రైస్ పైన ఇలా స్ప్రెడ్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక 2 సెకండ్స్ వరకు మూత పెట్టేద్దామండి, లో ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడైతే మనకు పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. బెంగళూరు మేఘనా హోటల్ స్టైల్లో పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ లేడీస్ స్పెషల్, ఉమెన్స్ డే స్పెషల్గా నేను చేస్తున్న ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ మీ ఇంట్లో వారికి కూడా ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇంట్లోనే ఈజీగా చేసుకునే పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంది. మరి ఈజీగా చేయొచ్చండి. మరి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. చాలా మంచి రెసిపీస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.
వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే, అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరు కూడా ఉమెన్స్ అందరూ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నానండి. ఉమెన్స్ డేగా ఈరోజు మీకు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మార్చి 8 మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో ఇలా పండగలాగా ఒక రెసిపీని చేసి వాళ్ళకు సర్ప్రైజ్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే.